హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మేఘ్నా, నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, మీకు టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నా ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. సో నా ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయా, క్లోజ్డ్ బుక్కా ఓపెన్ బుక్కా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ 1 by 1 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కోర్స్ సెలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. కోర్సెస్ నేను ఇండియాలో ఉన్నప్పుడే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కోర్సెస్ అయినా సబ్జెక్ట్స్ అయినా ఒకటే, లైక్ సబ్జెక్ట్స్ని ఇక్కడ కోర్సెస్ అంటారనమాట. మనం మాస్టర్స్లో ఎన్ని కోర్సెస్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. మా యూనివర్సిటీ సిఎస్ డిపార్ట్మెంట్లో అయితే 11 కోర్సెస్ మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి. సిఎస్ వాళ్ళు అయితే ఈ 11 కోర్సెస్ని మనం ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. లైక్ స్ప్రింగ్లో 4 తీసుకొని, ఫాల్లో 4 తీసుకొని, మళ్ళీ సమ్మర్లో 3 తీసుకొని, అలా అయినా 1 yearలో అయినా కంప్లీట్ చేయొచ్చు, 1.5 yearలో అయినా కంప్లీట్ చేయొచ్చు, 2 yearsలో అయినా కంప్లీట్ చేయొచ్చు అనమాట. మనం 11 కోర్సెస్ చేస్తే మనకు మాస్టర్స్ డిగ్రీ అనేది వస్తుంది. మనం 1 yearలో కంప్లీట్ చేసినామా, 1.5 yearలో కంప్లీట్ చేసినామా, 2 yearsలో కంప్లీట్ చేసినామా అనేది అదేం కాదనమాట, మన ఇష్టం, అది ఎప్పుడైనా చేయొచ్చు. సో నేనైతే 1.5 yearలో కంప్లీట్ చేద్దామని చెప్పేసి నా ప్లాన్ ప్రస్తుతానికి. సో స్ప్రింగ్లో 3 సబ్జెక్ట్స్ తీసుకున్నా. అసలు మొన్ననే యూఎస్కి వచ్చినట్టుంది, అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్. సో ఫస్ట్ సెమిస్టర్ కోర్సెస్ 3 అనుకున్నా కదా, నేను ఇండియాలో ఉన్నప్పుడే రిజిస్టర్ అయినా అనమాట. December 2nd weekలో అట్లా, అంటే November ending నుంచి చూస్తున్నాం ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాము. సో December 2nd weekలో రిజిస్టర్ అయిపోయినా. అంటే ఎలా ఉంటాయంటే ఒక్క కోర్స్ ఈక్వల్స్ టు 3 credit hours అనమాట. మనం 33 credit hours అనేది కంప్లీట్ చేయాలి. దీంట్లో 10 కోర్సెస్ మనం ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ తీసుకోవచ్చు. ఇంకొక కోర్స్ వచ్చేసి మనం ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఇక్కడ రీసెర్చ్ చేయొచ్చు, దాన్ని కూడా ఒక కోర్స్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. సో ఓవరాల్గా 33 credit hours కంప్లీట్ చేయాలి. 33 credit hours అంటే 11 కోర్సెస్ కంప్లీట్ చేయాలన్నమాట. సో స్ప్రింగ్లో 3 కోర్సెస్ తీసుకుందాం అనుకున్నా కదా, సర్చ్ చేస్తున్నాం ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అని. బికాజ్ యూఎన్టీలో చాలా కోర్సెస్ ఉంటాయి. లిటరలీ గ్రాడ్యుయేట్కి అయితే 30 to 40 కోర్సెస్ ఉంటాయి అనమాట. ఒక్క సెమిస్టర్లో మనకి ఏ కోర్సెస్ కావాలో ఆ కోర్సెస్ తీసుకోవచ్చు. లైక్ మీకు 30 to 40 కోర్సెస్లో 11 కోర్సెస్ తీసుకోవడం అంటే మన ఇష్టం కదా. మనకి ఎన్ని సబ్జెక్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఏ స్ట్రీమ్ కావాలంటే ఆ స్ట్రీమ్ తీసుకోవచ్చు. డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ డేస్ అట్లా ఉంటాయి. మనకి ఏ డే కావాలి, ఏ ప్రొఫెసర్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, అలా అన్నీ చూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రొఫెసర్ని. బట్ మాకు ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలీదు. నార్మల్గా చూస్తే ఓన్లీ 12 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈవెంట్లో ఎలా ఉంటుంది అంటే 11 కోర్సెస్లో మనం 4 కోర్సెస్ వచ్చేసి మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి. ఈ 4 కోర్సెస్ కూడా ఇవే 4 ఇచ్చి ఇదే 4 కంప్లీట్ చేయాలని ఏమి ఉండదు ఇండియాలో లాగా. ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో ఇవే చేయాలి, సెకండ్ సెమిస్టర్లో ఇవే చేయాలి అని ఉంటుంది కదా. ఇక్కడ అట్లా ఏమి ఉండదు అనమాట. ఈ సెమిస్టర్లో ఇదే కోర్సెస్ చేయాలి అని చెప్పేసి నువ్వు ఏ సెమిస్టర్లో అయినా ఏ కోర్సెస్ అయినా చేయొచ్చు. బట్ 4 కోర్సెస్ మాత్రం మ్యాండేటరీగా కంప్లీట్ చేయాలి. ఆ 4 కోర్సెస్ని కోర్ సబ్జెక్ట్స్ అంటారనమాట. ప్రతి డిపార్ట్మెంట్లో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కోర్ సబ్జెక్ట్స్ నుంచి మనం 4 కోర్సెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అన్ని మన ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు అనమాట. లైక్ 40 కోర్సెస్ అట్లా ఉంటాయన్నా కదా, అవన్నీ ఎలెక్టివ్స్, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకు ఈ 4 కోర్సెస్ కూడా ఈ 4 కోర్సెస్ ఇచ్చి దాంట్లో అవే చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. 12 కోర్సెస్ నుంచి మనం 4 పిక్ చేసుకోవాలి. లైక్ 4 గ్రూప్స్ ఉంటాయన్నమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని చెప్పేసి. ఆ గ్రూప్స్లో నుంచి మనకు ఒక్కొక్క గ్రూప్లో మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏదో ఒక సబ్జెక్ట్ని మనం పిక్ చేసుకోవాలన్నమాట. అలా 4 కంప్లీట్ చేయాలి. సో మేము సర్చ్ చేస్తున్నాం అనమాట. డిసెంబర్లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చాము, సేమ్ డిపార్ట్మెంట్. సో సేమ్ కోర్సెస్ అన్నీ సేమ్గా తీసుకుంటున్నాము. సర్చ్ చేస్తుంటే మాకు ఓన్లీ 12 కనిపిస్తున్నాయి సిఎస్ డిపార్ట్మెంట్లో. ఎలెక్టివ్స్ ఎక్కడ ఇవ్వలేదన్నమాట. నార్మల్గా బిఏ అవన్నీ ఒక షీట్ ఉంది, అంత క్లియర్గా మెన్షన్ చేశారు ఏవి ఎలెక్టివ్స్, ఏవి కోర్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి. సిఎస్ డిపార్ట్మెంట్ అప్పుడు మేము చూసింది ఓన్లీ 12 సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, ఆ 4 గ్రూప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మేము చాలా సర్చ్ చేసినాం, కనుక్కున్నాం కూడా, అంటే ఎలా సర్చ్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి. మాకు అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మాకు ఓన్లీ 12 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో నుంచి ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి పక్క మ్యాండేటరీగా అంటే సరే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. లక్కీగా మాకు తెలియకుండానే ఎలా తీసుకున్నామంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్నాం. మాకు ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని కంప్లీట్ చేయాలి అని మాకు తెలీదు. మేము ఎలా తీసుకున్నామంటే నార్మల్గా ఉన్న సబ్జెక్ట్స్లో ఏవి ఈజీ సబ్జెక్ట్స్, ఏవి మాకు కొంచెం టచ్ ఉన్నాయి, అంటే ఫస్ట్ సెమిస్టర్ కొంచెం మనకు టచ్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే కొంచెం ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా తీసుకున్నాం అనమాట. లైక్ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం 3 గ్రూప్స్ నుంచి. సో తీసేసుకున్నాం, బాగానే ఉంది, వచ్చేసాం యూఎస్కి.
యూఎస్కి వచ్చాక మనకు ఫ్రెండ్స్ అవుతారు కదా, రూమ్మేట్స్ అయినా ఇక్కడ కాలేజ్లో ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు కదా, ఇట్లా డిస్కస్ చేసేటప్పుడు అందరు ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు ఏమి అట్లా అంటే మేము ఇట్లా చెప్పినాం. అందరు ఫుల్ షాక్ అనమాట, ఏంటి మీరు 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారా కోరే అట్లా అని చెప్పేసి. అవునా కోర్ సబ్జెక్ట్స్ ఇట్లుంటాయా, ఇవి ఇట్లా సెర్చ్ చేసుకోవాలా అని చెప్పేసి అప్పుడు తెలిసింది. నార్మల్గా పోర్టల్లోకి వెళ్ళి సిఎస్ఈ అని సెర్చ్ చేస్తే మన కోర్సెస్ అన్నీ వస్తాయి అనమాట. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు సిఎస్కి అయితే సిఎస్ఈ అని సెర్చ్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఎలెక్టివ్స్ అన్నీ వస్తాయి. వేరే సబ్జెక్ట్స్కి వేరే కోడ్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. మాకు తెలీదు, సో మేమేం సెర్చ్ చేయలేదు. దీనివే జస్ట్ కోడ్ కూడా ఇచ్చింటారు అనమాట, సబ్జెక్ట్ నేమ్ పక్కన కోడ్ ఇచ్చింటారు. సో ఆ సబ్జెక్ట్ నేమ్ కోడ్తో రిజిస్టర్ అయిపోయి వచ్చేసాం కదా. ఇక్కడ వచ్చాక అందరూ ఏంటి మీరు 3 కోర్ చేస్తారా ఒకటేసారి అట్లా అని చెప్పేసి అడిగారు అనమాట. అంటే 3 కోర్ ఒకటేసారి అంటే కోర్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి అండ్ కోర్ సబ్జెక్ట్లో గ్రేడింగ్ కూడా మంచిగా రావాలి. 3 కోర్ సబ్జెక్ట్స్ ఒకటేసారి తీసుకుంటే కొంచెం కోర్స్ వర్క్ డిఫికల్ట్ అవుతుంది అండ్ గ్రేడ్ కొంచెం తక్కువ వచ్చినా లైక్ బీ గ్రేడ్ అట్లా వచ్చినా కూడా మళ్ళీ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఎవరు తీసుకోరు ఒకటేసారి 3 ఎందుకు అని. మాకు తెలియకుండా తీసుకున్నాము. ఇంకా వచ్చాక ఇంకేం సరే ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాం, బాగానే ఉంది ఆ క్లాస్ ఒక సబ్జెక్ట్. ఇంకో క్లాస్కి వెళ్ళాం, అది కూడా ఓకే మేనేజ్ చేయొచ్చు అనిపించింది. అండ్ థర్డ్ సబ్జెక్ట్ వెళ్ళాము క్లాస్కి. ఫస్ట్ డేనే లిటరలీ భయపెట్టేశాడు అందరినీ. ఎట్లా అంటే ఇంకా ప్రొఫెసర్ దిస్ నాట్ ఎనీమోర్ ఇండియా, యూ షుడ్ వర్క్ హార్డ్, ప్యాటర్న్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, ఇట్లా మీ టైం లైన్ ఇంతే ఉంటుంది అట్లా అని చెప్పేసి ఫుల్ భయపెట్టిచ్చేసాడు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే కోర్సెస్ మనకు నచ్చకపోతే డ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఇన్నాక. సో నాకు ఆ కోర్సు అమ్మ ఇంతకి టఫ్ ఉంది ఏంటి, ప్రొఫెసర్ ఇంత టఫ్ ఉన్నాడు ఎందుకులే లైట్ అని చెప్పేసి డ్రాప్ అవుదాం అనుకున్నాం. సో చాలా సెర్చ్ చేసాం కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని, ఏవి దొరకలేదు. సో ఇంకా ఆప్షన్ లేక అలానే పెట్టుకున్నాం అనమాట ఆ కోర్సు. సో సక్సెస్ఫుల్లీ హ్యాపీగా అయిపోయింది, మంచి గ్రేడే వచ్చింది దాంట్లో కూడా. అండ్ నా గ్రేడ్స్ సబ్జెక్ట్స్ ఏవి తీసుకున్నా అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ కోర్స్ ఎవాల్యుయేషన్ కానీ లేకపోతే కోర్స్ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్ అనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేను తీసుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 2-3 ప్రొఫెసర్స్ చెప్తారనమాట, డిఫరెంట్ టైమింగ్స్ అండ్ డిఫరెంట్ డేట్స్లో. సో డిఫరెంట్ ప్రొఫెసర్స్ చెప్తారు కదా, ఏ ప్రొఫెసర్కి ఎలా చెప్పాలనుకుంటే అలానే చెప్తారనమాట. ఇప్పుడు మా ప్రొఫెసర్ అంతా ఎలా డివైడ్ చేశారంటే 100 మార్క్స్ని 30% క్విజ్కి, 30% అసైన్మెంట్స్కి, ఒక 20% ఎగ్జామ్కి, 20% ప్రాజెక్ట్ ఇట్లా డివైడ్ చేశారు. అండ్ ఇంకో ప్రొఫెసర్ ఏమో ఓన్లీ 50% ప్రాజెక్ట్, ఇంకా 25% ఎగ్జామ్, ఇంకో 25% అసైన్మెంట్స్ ఆర్ క్విజ్, అట్లా వాళ్ళ ఇష్టం ఎట్లయినా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. 100%ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో అలా ఉంటాయన్నమాట, ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు ప్రొఫెసర్. అండ్ కోర్స్ స్ట్రక్చర్ కూడా ఎలా అంటే వాళ్ళు ఎలా చెప్పాలనుకుంటే అలానే చెప్పచ్చు. ఇదే సిలబస్ చెప్పాలి, అదే సిలబస్ చెప్పాలి అని ఏమి ఉండదు. ఎగ్జామ్కి ఇంతే పోర్షన్ ఇవ్వాలి అని కూడా ఉండదు, వాళ్ళ ఇష్టం. 1 చాప్టర్ ఇస్తారా 1 చాప్టరే ఇవ్వని, లేకపోతే 10 చాప్టర్స్ ఒకటేసారి ఎగ్జామ్ పెడతారా అంటే వాళ్ళ ఇష్టం. గ్రేడ్స్ కూడా అంతే అనమాట. నార్మల్గా అయితే 90 అబవ్ వస్తే ఏ గ్రేడ్, 80 అబవ్ వస్తే బి గ్రేడ్ అలా ఉంటాయి. బట్ ప్రొఫెసర్ ఎలా చేస్తారు అంటే పర్సంటేజెస్ చాలామంది తక్కువ ఉన్నాయనుకోండి క్లాస్లో, అప్పుడు రిలేటివ్ గ్రేడింగ్ చేస్తారనమాట. హైయెస్ట్ పర్సంటేజ్ని బట్టి గ్రేడ్స్ అనేది చేంజ్ చేస్తూ పోతారు. ఇప్పుడు హైయెస్ట్ 95 ఉంటే 85 to 95 ఏ గ్రేడ్ ఇస్తారు. నార్మల్గా అయితే 90 to 100 ఏ గ్రేడ్ వేయాలి. బట్ క్లాస్ పర్సంటేజ్ తక్కువ ఉంది కదా, 95 ఉంది కదా, అప్పుడు రిలేటివ్ గ్రేడింగ్ చేస్తారనమాట. అలా ఉంటుంది, కంప్లీట్గా ప్రొఫెసర్ బేస్ పైనే ఉంటుంది. వాళ్ళు ఏం సిలబస్ చెప్తారు, గ్రేడ్ ఎలా వేస్తారు, వాళ్ళకి ఎలా పర్సంటేజ్ని ఎలా డివైడ్ చేస్తారు అనేది. సో కంప్లీట్గా అలా ఉంటుంది వాళ్ళతో. అండ్ ఇక్కడ మనకు టీచింగ్ అసిస్టెంట్షిప్, గ్రేడర్ 2 ఉంటాయి. టీచింగ్ అసిస్టెంట్షిప్ అంటే టీఏ ఉంటారు, అది కూడా మన స్టూడెంట్సే ఉంటారు అనమాట. ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ముందు సెమిస్టర్స్లో, వాళ్ళు టీఏగా వర్క్ చేస్తారు. సో వాళ్ళు వచ్చేసి ఈ క్విజ్ పేపర్ సెట్ చేయడం అండ్ ప్రొఫెసర్కి ఏమైనా హెల్ప్ చేయడం అవన్నీ టీఏస్ చూసుకుంటారు. గ్రేడర్స్ కూడా అంతే అనమాట. ఒక సబ్జెక్ట్కి డిపెండ్స్ ఆన్ ద క్లాస్ స్ట్రెంత్ గ్రేడర్స్ని టీఏని అసైన్ చేస్తారు. ఒక టీఏ మ్యాక్సిమం 2 or 3 గ్రేడర్స్ అలా ఉంటారు అనమాట ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం ఏవైతే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తామో అవన్నీ చెక్ చేసి వాళ్ళు మార్క్స్ ఇస్తారు. నార్మల్గా అయితే మనకి ఇండియాలో ప్రొఫెసర్స్ చెక్ చేసి ప్రొఫెసర్స్ మార్క్స్ ఇస్తారు కదా, కానీ ఇక్కడ అట్లా ఉండదు. అంతా మన స్టూడెంట్స్తోనే చేపిస్తారనమాట. గ్రేడింగ్ అయినా ఏదైనా మన గ్రేడింగ్ అంతా మనం అసైన్మెంట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తామో అవన్నీ టీఏ అండ్ గ్రేడర్స్ కరెక్ట్ చేసి మార్క్స్ ఇస్తారనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి టీఏ గ్రేడర్తో. లేదు మనకు వాళ్ళతో సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్తో లైక్ ఎందుకు కట్ చేస్తారు ఇక్కడ మార్క్స్ అట్లా అని చెప్పి మనం సాటిస్ఫై అవ్వలేదు అంటే అప్పుడు మనం ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మెయిల్ పెట్టి ఆర్ కలవచ్చు.
అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాను. లైక్ నేను సబ్జెక్ట్స్ తీసుకున్నా కదా, ఆ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, ఎలా చేశాను అని చెప్పేసి. సో నేను 3 సబ్జెక్ట్స్ తీసుకున్నా. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ అల్గోరిథమ్స్. ఆ సబ్జెక్ట్ ప్రొఫెసర్ కొంచెం ఈజీ అనమాట. లైక్ అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ అవి ఎలా అంటే కొంచెం దొరికేవి, నెట్లో సెర్చ్ చేస్తే దొరికేవి. సో దాన్ని మోడిఫై చేసుకొని సబ్మిట్ చేసేదాన్ని. అండ్ ఇంకా 2 ఎగ్జామ్స్ పెట్టారు దాంట్లో అయితే. ఆ ఎగ్జామ్స్ వచ్చేసి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, అవి కూడా ఓపెన్ బుక్. సో మనం కొంచెం సెర్చ్ చేస్తే దొరుకుతాయి ఆన్సర్స్. సో అవన్నీ మనం చేసుకొని సబ్మిట్ చేసేయచ్చు. ఆ ఎగ్జామ్ ఓకే కూల్గా అయిపోయింది ఆ సబ్జెక్ట్ అంతా. అండ్ ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ డేటాబేస్ అనమాట. సో దీంట్లో అసైన్మెంట్స్ ఉన్నాయి, క్విజ్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్ అన్నీ ఉన్నాయి. బట్ అసైన్మెంట్స్ 2 ఉన్నాయి. సో టైం ఉండింది అనమాట. ఒక 2-3 వీక్స్కి ఒక అసైన్మెంట్ ఇచ్చేది మ్యామ్. సో అలా చేస్తాం. అంటే టైం ఉంటే కొంచెం ఈజీగానే అయిపోతుంది కదా, అట్లా అయిపోయింది ఆ సబ్జెక్ట్ కూడా. అండ్ క్విజెస్ ఉన్నాయి అనమాట. క్విజెస్ కూడా ఓపెన్ బుక్, ఎగ్జామ్ కూడా ఓపెన్ బుక్. కొంచెం ఓపెన్ బుక్ అయితే మనకి టైం ఉంటుంది, వెతికి రాయొచ్చు, అట్లా ఉన్నాయన్నమాట. దొరుకుతున్నాయి అవన్నీ ఆన్సర్స్ అట్లా. ఇంకా ప్రాజెక్ట్ ఒకటే ఆ సబ్జెక్ట్లో కొంచెం కష్టపడ్డాం. ప్రాజెక్ట్ అంతా మనమే చేసి మళ్ళీ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది అలా అయిపోయింది. ఆ 2 సబ్జెక్ట్స్లో మంచిగానే వచ్చింది. లైక్ ఏ గ్రేడే వచ్చింది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇదే టఫెస్ట్ సబ్జెక్ట్. చాలా కష్టపడ్డాను సెమిస్టర్ మొత్తంలో. బికాస్ దీంట్లో ఎలా ఉంటుంది అంటే అసైన్మెంట్స్, క్విజ్, ప్రాజెక్ట్ అన్ని ఇట్లా డివైడ్ చేస్తారు. అన్నీ క్లోజ్డ్ బుక్. చెప్పా కదా, కొంతమంది ప్రొఫెసర్స్ లైట్గా అయిపోతుంది, కొంచెం ఓపెన్ బుక్ ఇస్తే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. క్లోజ్డ్ బుక్లో మళ్ళీ టఫ్గా పేపర్ ఇస్తే ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది కదా. ఈ సెమిస్టర్లో అయితే ఎక్కువ కష్టపడింది ఈ సబ్జెక్ట్కే. ఈ సబ్జెక్ట్లోనే గ్రేడ్ ఎలా ఉండిందంటే ఏ గ్రేడ్ వస్తుందా రాదా అన్న లెవెల్లో కొంచెం ఉండిందనమాట. పర్సంటేజ్ కొంచెం అటు ఇటు కాకుండా ఉండింది పర్సంటేజ్. సో కొంచెం భయం వేసింది. ఫైనలీ ఏ గ్రేడ్ అయితే వచ్చింది అది కూడా. దీంట్లో అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మేము ఏమనుకున్నాం, థియరిటికల్ సబ్జెక్ట్ ఏం కాదు, లైట్ అయిపోతుంది, వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకొని తీసుకున్నాము. బట్ ఆయన ఎట్లా ఇచ్చారు అంటే అన్ని ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. డైరెక్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, జియో అప్లికేషన్ క్రియేట్ చేయండి అట్లా అని చెప్పేసి అట్లా అసైన్మెంట్స్ ఇస్తుండే. అసైన్మెంట్స్ కూడా టైమే ఉండకపోతుండే అనమాట. కరెక్ట్ ఫ్రైడే రోజు క్లాస్ ఉంటుంది, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే కల్లా సబ్మిట్ చేయాలా. ఎగ్జాక్ట్గా 5 days అంతే. ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ వరకు క్లాసే ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఏం చూడం. అదే 4 days ఉంటుంది అంతే. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఇంకా మళ్ళీ వెన్స్డే రోజే కంప్లీట్ చేయాలన్నమాట. అట్లా టైమే ఉండకపోతుండే. కొంచెం బాగా కష్టపడ్డాం ఆ సబ్జెక్ట్కే. స్టార్టింగ్ కొన్ని రోజులు కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ అబ్బా ఎట్లా చేయాలి ఏంటి అని. తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా క్విజ్ ఉంటాయి. క్విజ్ వచ్చేసి అంత థియరీ బేస్డే అనమాట. క్లాస్లో ఏవైతే లెక్చర్ చెప్తారో, స్లైడ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచే ఇచ్చేవాళ్ళు. సో ఆ స్లైడ్స్ అన్ని మంచిగా చదివితే క్విజ్లో కొంచెం మంచి మార్క్సే వచ్చేవి. చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తారనమాట. డైరెక్ట్ ఉన్నట్టు కాదు. అంటే ప్రతి చిన్న పాయింట్ కూడా దాన్ని పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ లాగా ఇచ్చారు. అంటే అది క్వశ్చన్ లాగా వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము. అది కూడా క్వశ్చన్ లాగా ఇచ్చేటోళ్ళు అనమాట. సో అదే క్విజెస్ అయిపోయాయి. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ నార్మల్గా మనం ప్రెజెంటేషన్ అలా ఏం లేదు. అంతా మనం ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటేషన్, వీడియో చేసి, ప్రెజెంటేషన్ చేసి జస్ట్ సబ్మిట్ చేయాలంతే. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి థియరీ ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్, అండ్ ఇంకొన్ని వచ్చేసి కాన్సెప్చువల్ ఇచ్చాడు అనమాట. లైక్ ఏదైనా ఒక సినారియో తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్ అప్లై చేసి అది ఎలా వస్తుందో రాయండి అన్నట్టుగా అట్లా ఇచ్చాడు అనమాట. ఆ పేపర్ ఓకే కొంచెం టఫే అనిపించింది. ఓకే రాసేసి వచ్చామన్నమాట. నాకు ఎంత ఉండిందంటే పర్సంటేజ్ ఇవన్నీ రాకముందు, ఎగ్జామ్ రాకముందు ఈ క్విజ్, అసైన్మెంట్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే 87.81 ఎంతో ఉండిందనమాట. అరే 2%, ఇంకా 88 అనుకోండి, ఆల్మోస్ట్ 2% ఏ గ్రేడ్ పోతుంది కదా అని చెప్పేసి కొంచెం బాధేసింది. ఇంకా కోర్ సబ్జెక్ట్ కదా, ఏ వస్తే బాగుండట్లా అని చెప్పేసి అనుకున్నా. ఫైనల్ ఎగ్జామ్ గ్రేడ్స్ రిలీజ్ చేశాక ఏ వచ్చిందనమాట. నాకు ఫుల్ హ్యాపీ. లైక్ ఎగ్జాక్ట్గా 90 వచ్చింది. హైయెస్ట్ వచ్చేసి 95. ఇంకా కొంచెం హ్యాపీ అవుతుంది. అరే మంచిగా బి వస్తుందేమో అని కొంచెం బాధపడుతుండే. ఫైనల్ ఎగ్జామ్ రిలీజ్ చేశాక ఏ గ్రేడ్ వచ్చింది. సో ఇక్కడ ప్రతి ఎగ్జామ్, ప్రతి క్విజ్, ప్రతి అసైన్మెంట్ ఇంపార్టెంటే. బికాస్ అన్నిటికీ 100%లో అన్నిటికీ ఈక్వల్గా పర్సంటేజ్ని డివైడ్ చేసి ఉంటారు కదా. ఏదో ఒక్క దాంట్లో మనం మంచిగా పర్ఫామ్ చేయకపోయినా స్కోర్ అనేది తగ్గిపోతుంది కొంచెం. అందుకే ప్రతిదీ మనం ఈక్వల్గా పర్ఫామ్ చేస్తేనే ఓవరాల్గా స్కోర్ అనేది కూడా మంచిగా ఉంటుంది. సో ఈయన రిలేటివ్ రీడింగ్ చేశాడనమాట. 90 అబవ్ ఎక్కువ మందికి లేదు, ఓన్లీ కొంతమందికే ఉంది. హైయెస్ట్ వచ్చేసి 95 ఉంది, అండ్ కొంతమందికి 90 అబవ్ ఉంది. సో ఏం చేశారంటే 85 to 95 వచ్చిన వాళ్ళందరికీ ఏ గ్రేడ్ వేశారు. ఇంకా 75 to 85 వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్, ఇలా వేస్తారనమాట. సి వస్తే మనకు పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ కోర్ సబ్జెక్ట్లో సి వస్తే మళ్ళీ మనం ఇంకోసారి చేయాలన్నమాట సబ్జెక్ట్ని. అందుకే సి రావద్దు. బి వచ్చినా కూడా కోర్ సబ్జెక్ట్లో ఏం కాదు, బట్ మనకు ఓవరాల్ సిజిపిఏ మాత్రమే కొంచెం తగ్గుతుంది అంతే. అండ్ క్లాసెస్ కూడా ఇక్కడ ఎలా ఉంటాయంటే వీక్లీ 3 hours ఒక క్లాస్ ఉంటుంది అంతే. అంటే 3 days క్లాసెస్,
3 అవర్స్ ఒక క్లాస్. అలా మనకు 16 వీక్స్ కోర్స్ అయితే 16 వీక్స్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆ క్లాసెస్ కూడా ప్రొఫెసర్ బట్టే ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఆన్లైన్ చెప్పాలనుకుంటే ఆన్లైన్ చెప్పొచ్చు, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, అది కూడా వాళ్ళ ఇష్టమే. కొంతమంది అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది, కొంతమంది అటెండెన్స్ నాట్ మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఇంకొక సబ్జెక్ట్లో మాకు మ్యామ్ అటెండెన్స్ మ్యాండేటరీ, దానికి కూడా పర్సంటేజ్ అని చెప్పేసి ఒక 5% అట్లా అని చెప్పేసి అది కూడా చెప్పారనమాట, అందరు క్లాస్కి రావాలి అని చెప్పి. అటెండెన్స్ నాట్ మ్యాండేటరీ అంటే ఎవరు క్లాస్కి రారు కదా. సో ఇక్కడ మెయిన్గా కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుందా లూజ్ ఉంటుందా అంతా ప్రొఫెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రొఫెసర్ని మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ కావాలా వద్దా, ప్రొఫెసర్ బాగా చెప్తారా లేదా, బికాస్ ప్రతి ఒక్క కోర్సు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక 2-3 మెంబర్స్ ప్రొఫెసర్స్ చెప్తారనమాట అదే కోర్స్ని. సో మీరు ఏ ప్రొఫెసర్ కావాలంటే ఆ ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఇవన్నీ చెక్ చేసుకోండి, ఆ ప్రొఫెసర్ లైటా స్ట్రిక్టా, మార్క్స్ వేస్తారా లేదా, గ్రేడింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవన్నీ కూడా ఒకసారి మీరు అన్ని చూసుకొని ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకోండి, సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఇలా అయిపోయిందనమాట ఫస్ట్ సెమిస్టర్ అయితే. మంచిగా గ్రేడ్స్ వచ్చాయి కాబట్టి ఓవరాల్గా హ్యాపీ. కొంచెం కష్టపడ్డా ఫైనల్గా మంచి గ్రేడ్స్ అయితే వస్తాయి అందరికీ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. So if you like this video, please like, share, comment and don't forget to subscribe to my channel. Thanks for watching. Bye.